నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. లాల్ దర్వాజా బోనాలు అనగానే అది కేవలం ఒక ప్రాంతానికి చెందిన పండుగగా చూడలేం. అది హైదరాబాద్ నగరానికి ఉన్న హిందూ ఆత్మను, సంస్కృతిని, విశ్వాసాన్ని ప్రతిబింబించే మహోత్సవం. ఇది రెండు ప్రాంతాల మధ్య పోలికల కథ కాదు, ఇద్దరు రాజకీయ నాయకుల ఫోటో అవకాశాల గురించి కూడా కాదు. ఇది ఒకే విశ్వాసం, ఒకే సంప్రదాయం, ఒకే హిందూ జీవన విధానానికి చెందిన కథ. హైదరాబాద్లో బోనాల పండుగ అంటేనే ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, మరోవైపు పాత బస్తీలో కొలువై ఉన్న లాల్ దర్వాజా భాగ్యలక్ష్మి అమ్మవారు. ఈ రెండు ఆలయాల మధ్య ఉన్నది కేవలం భౌగోళిక దూరం మాత్రమే, విశ్వాసంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. ఈ ఇద్దరు అమ్మవార్లను కలిపే శక్తి హైదరాబాద్ మహానగరం. కానీ అది ఇటుకలు, రోడ్లు, భవనాలతో కూడిన నగరం కాదు, తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతికి నిలువెత్తు ప్రతీక. బోనాల పండుగను చాలామంది ఒక ఉత్సవంగా మాత్రమే చూస్తారు, కానీ నిజానికి అది ఒక ప్రదర్శన కాదు, రాజకీయ రంగుల వేడుక కూడా కాదు. బోనాలు తెలంగాణ ప్రజల జీవన విధానం. అమ్మవారికి నైవేద్యంగా వండిన బోనాన్ని తలపై పెట్టుకుని భక్తితో ఆలయానికి వెళ్ళడం అనేది తరతరాల నుంచి వస్తున్న ఆచారం. ఆచారమే ఇక్కడ హిందూ సంస్కృతికి ప్రాణం కూడా. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో కనిపించిన దృశ్యం ప్రత్యేకంగా నిలిచింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారి సన్నిధికి వచ్చారు. హోదాలు, అధికారాలు, ప్రోటోకాల్ అన్నిటినీ పక్కన పెట్టి ఒక సాధారణ భక్తుల్లా అమ్మవారి ముందు నిలబడ్డారు. అది రాజకీయ కార్యక్రమం కాదు, ఒక హిందూ భక్తుడు తన దేవత ముందు తలవంచిన క్షణం. అదే సమయంలో పాత బస్తీ గుండెల్లో లాల్ దర్వాజా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మరో దృశ్యం కనిపించింది. చేతిలో బోనం, ముఖంలో భక్తితో అక్కడికి వచ్చిన బండి సంజయ్ దర్శనమిచ్చారు. అక్కడ కాషాయం ప్రదర్శించలేదు, నినాదాల హడావుడీ లేదు, ఉన్నది కేవలం భక్తి మాత్రమే. అమ్మవారి ముందు నిలబడిన ఒక హిందూ ఆత్మవిశ్వాసం మాత్రమే. లాల్ దర్వాజా బోనాల్లో సందడి కనిపించింది, భక్తి కనిపించింది, అంతకన్నా ముఖ్యంగా ధైర్యం కనిపించింది. ఇది అరుపులతో కూడిన హిందుత్వం కాదు, ఇది ఆచరణలో కనిపించే హిందుత్వం. రెచ్చగొట్టే రాజకీయాలు కాదు, మూలాలకు తిరిగి వెళ్ళే సంస్కృతి. ఒకవైపు దేశాన్ని నడిపించే బాధ్యతలు, మరోవైపు సంస్కృతిని కాపాడే కర్తవ్యాలు. ఈ రెండూ కలిసే చోటే సనాతన నాయకత్వం కనిపిస్తుంది. బోనాల పండుగ ఇచ్చిన సందేశం కూడా అదే. హైదరాబాద్ ఎవరిది అన్న ప్రశ్నకు సమాధానం రాజకీయ వేదికలపై లేదు, అది అమ్మవారి ఆలయాల్లో ఉంది. ఉజ్జయినిలోనూ లాల్ దర్వాజలోనూ అమ్మ ఒకటే, విశ్వాసం ఒకటే, హిందూ ఆత్మ ఒకటే.